హాయ్ నమస్తే, నేను మీ కబుర్ తీసి ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి, షేర్ చాట్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం. ఈరోజు వచ్చి స్టోరీ వచ్చి గరీబోడు లేడా స్టోరీ ఉంటుంది సావా ఎర్రాకు యాడ్స్ యూట్యూబ్ ఛానల్ వరకు. సో ఇప్పుడు వస్తే ఒక బై ఫట్ ఇంట్రొడ్యూషన్, ఒక హీరో చెట్టు మీకు ఫట్ మన కింద పడతాడు. హౌ ఎలా చూస్తున్న షాకు, తీసేవాళ్ళు కూడా సీన్ షాక్. పడిన అతన్ని ఒక ముగ్గురు చూస్తారు, అయ్యో పాపం అంటారు, మిగతా వాళ్ళు హెల్ప్ చేద్దాం అంటారు. సో ఆ రకంగా అతన్ని అడ్మిట్ చేసి తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు ఎవరు ఏమంటే. ఇంట్లో వాళ్ళు వచ్చే లోపు ఇతనికి స్కాన్ వగర వెళ్ళిపోతే డాక్టర్ వచ్చి ముచ్చటిది అని చెప్తాడు. ఫ్యామిలీ ఆలోచన పడ్డారు. ఏంటి ఆ ఫ్యామిలీ చెప్పాను గరీబులు లేడని. అవుట్ రైట్స్ అన్నాడు డాక్టర్. మరి అవుట్ రైట్ అంటే ఎవరికైనా వెనకుండా ఆడతారుగా. సో ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నారు. డాక్టర్ చాయిస్ గారు, మా ప్రయత్నం మాది, డబ్బు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది, స్పాట్ కావాలి, మినిమం 78 లక్షలు, ఒక ప్రాణికి అంతా పెట్టి ఎవరు బతికిస్తారు చెప్పండి. చూద్దాం స్టోరీ ఎంతవరకు వెళ్తుందో. సో వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి వీళ్ళ జేబులో ఫోన్ రయ్య 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 మోగుతూనే ఉంటున్నాయి. ఒకసారి 2 సార్లు మోగుతాడు డాక్టర్. ఏంటే అందు ఫోన్లు ఒకసారి మోగుతున్నాయి, ఎందుకు కాల్ చేసేది అంటే, సరే అది పేషెంట్ అన్నయ్య అమ్మ కాబోలు ఫోన్లు ఎత్తండి, జస్ట్ డైలాగ్ ఇంతే కలవండి. 4 బ్రదర్స్ ట్రీట్మెంట్ అంతా 5వ వార్డు. అన్నయ్య ఫోన్ కాలుస్తుంది, లేపండి. 5 గుండెలు ఒకేసరికి డాక్టర్ షాక్, వీళ్ళు లేపలేకపోతున్నారు. ఓపెన్ చేస్తే డాక్టర్ తీసేది. ఎవరండి మీరు? ఫోన్ ఇప్పడానికి ఇంత లేంటారన్న కొడక. అమ్మా ఇద్దరు, నేను నీ కొడుకుని కాదు, డాక్టర్. సారీ సార్, అది మా అబ్బాయి పరిస్థితి. చెప్పండి వాళ్ళకి. వాళ్ళేం చెబుతున్నారు? అమ్మ అంటే నువ్వేం చేస్తావు అమ్మా? ఇక్కడ జాబర్స్ అంటున్నారు, వాళ్ళంటే వీళ్ళు అంటున్నారు, మీ అబ్బాయిలు. ఎవరి గురించి నాకు పక్కన పెట్టు, వాడికి ఎంత ఖర్చు అవుతుంది అది నాకు కావాలి. మినిమం 1 వరకు అవుతుంది, 1 లక్ష కాదు. ఓకే, ఎంతలో కావాలి డబ్బు? కుదిరితే 2 అవర్స్ లేదా బండి అయినా పర్లేదు, 2 అవర్స్ వస్తుంది. ఆఫీస్ స్టార్ట్ చేయండి, అడ్వాన్స్ ఎంత కావాలి అయింది అనగానే ఒక 50 టైపింగ్ మార్పు ఇచ్చేస్తుంది. సాయంత్రం అమ్మ ఇక్కడికి వచ్చేస్తుంది. ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఏరా తమ్ముడి పరిస్థితి చెప్పండి అంటే ఫోన్లు చేయరా మీరు అంటే, అమ్మ వాళ్ళు కహాని చెప్పిపోతారు ఆమె స్టైల్. మరి ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి స్టోరీ? ఫారెన్ నుండి. ఏంటి అమ్మ ఫారెన్ నుంచి రావడానికి షాక్ అవుతారు జనాలు, మీరు కూడా అదే మరి ట్రిపుల్ స్టోరీ ఏంటి. సో ఇక్కడ అంత రుచి చేసి ఆయన కాపాడుకుంటుంది ఈ అమ్మ. బయటకు వచ్చిన తర్వాత ఈ మిగతా వాళ్ళు, అమ్మ మేము వాళ్ళు డౌట్ అనిచ్చి డాక్టర్ చెప్తుంటే అలా చేసాం, కానీ తమ్ముడు మెడిసినే కాదు అని వీళ్ళు అంటారు. అంతేరా, ప్రాణం అన్నది మనసులోంచి రావాలరా. ఇలా పేదల నుంచి కాదు. మీరు నాకెంతో, వాడు నాకంటే 80 లక్షలు పోటీ పెట్టి భరించావు కదమ్మా, వాడు లేవలేడు నడవలేడు వీళ్ళు అంటారు. ఒరే మీరు లేవలేడు నడవలేడు అని మాత్రమే ఆలోచిస్తున్నారు. వాని గొంతుంది, అది చాలరా వాడిని లేపడానికి. వీళ్ళు షాకు అంటే అదేంటమ్మా? ఎస్, డాక్టర్ నేను అడిగా, పరిస్థితి ఇలా ఉందమ్మా. ఆయన సార్ వాడు మాట్లాడగలిగితే చాలు,
అని అడిగాను. దానికి అభ్యంతరం లేదు, ఓకే అని చెప్పాడు. అందుకే చేయించాను. వాడు ఇంగ్లీష్లో సాంగ్స్ పాడతాడు. ఫేమస్ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ దుబాయ్లో. ఏమనుకుంటున్నారు వాడి గురించి? నిషా అమ్మ, నేను అంత ఆలోచించలేకపోయాను. చిన్నప్పటి నుంచి వాడిని దగ్గర పెడితే ఏదో మామూలు వ్యక్తుల మాలాగా అనుకున్నాను. వాళ్ళు ఏడుస్తారు. సరే, అయింది అయింది, తమ్ముడు బతుకుతున్నాడు, అది చాలు. కట్ చేస్తే ఇతను బతికాడు, ఇలాంటి సింగర్ పాడతాడు. సో పాడిన ఇతను ఎంత డీల్ అయిపోతాడు. అయిన తర్వాత ఇతను ఫ్యామిలీకి ఏం చేస్తాడు, ఇతని ఫ్యాన్స్కి ఏం చేస్తాడు? స్టోరీ క్లైమాక్స్ ఉంది సార్, మామూలుగా ఉండదు. తుఫాన్ బీభత్సం. సో చెప్పిన గరీబోడు లేడా. మరి ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, పానాలతో ఆన్ ది స్పాట్లో బతికిన వాళ్ళు, అనుకోకుండా ధనవంతులైన వాళ్ళు. వీళ్ళు ఏం పడుస్తున్నారమ్మా. స్టోరీ లైన్ పెద్ద క్లైమాక్స్ ఉంటుందమ్మా, మామూలు. సో మరి ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి చూడాలంటే మన ఛానల్ దుమ్ము దిపారు. చూద్దాం, ఒక్క సినిమా కానీ ఒక్క ఎపిసోడ్ కానీ మనం తీయగలిగితే టాప్ అండ్ టాప్ అంతే. సో థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్. మరి మనం జస్ట్ కొంచెం పొగడేయాలి. సో అంతవరకు మరో స్టోరీ మరుగుతాయి. మీ కబుర్తి ఛానల్. బాయ్, వెంకటేష్.